డాక్టర్ని తీసుకొచ్చి భాగ్యం శ్రీవల్లి కడుపు కుట్రను బయట పెట్టించిన నర్మదా ధీరజ్ ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. శ్రీవల్లి భాగ్యం కుట్ర రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంట్లో అంత పెద్ద గొడవ జరిగి ఆస్తి పంపకాల వరకు కూడా ప్రసాదరావు మాట్లాడడానికి కారణం భాగ్యం అన్న విషయం తెలుసుకున్న నర్మదైతే సరాసరి ధీరజ్కు ప్రేమకు ఫోన్ చేసి మరి వాళ్ళిద్దరినీ తీసుకుని ఆ ఇంటికి వెళ్తుంది. భాగ్యాన్ని చెడామడా తిడుతున్నారన్న విషయం తెలుస్తుంది కానీ అసలు ఏ విషయం బయటపడింది అన్న విషయం తెలియక ఇంకా భార్యాభర్తలిద్దరూ బుర్ర పీక్కుంటారు. ఎందుకంటే వల్లి కడుపుతో లేదన్న విషయం ఒకటి, అలాగే ప్రసాదరావుతో ఈ ఆస్తి పంపకాల విషయం ఒకటి. ఈ రెండు విషయాలు జరిగే కాబట్టి భాగ్యం చేసిన ఏ కుట్ర బయటకు వచ్చింది అన్న విషయం తెలుసుకోవడం కోసం ఆనందరావు కాస్త మీరు మమ్మల్ని తిడుతున్నారని తెలుస్తుంది, అసలు నా భార్య చేసిన తప్పులో ఏ తప్పు బయటపడింది అని చెప్పనేసరికి, అంటే నీ భార్య ఎన్ని తప్పులు చేసింది అంటూ ఇంకా నర్మద అనగానే వల్లి కడుపు విషయం ఒకటి, సాగర్ విషయం ఒకటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా భాగ్యం షాక్ అయిపోతుంది. వల్లి యొక్క కడుపు విషయమా? వల్లి యొక్క కడుపు విషయం ఏంటి అంటే వల్లి యొక్క నిజంగా కడుపుతో లేదా అని చెప్పనేసరికి, ఆహా అది కాదమ్మాయి, వల్లి కడుపుతో ఉండడం వల్లే ఆ ఇంట్లోకి వచ్చిందన్న విషయం, అది నేను చెప్పానన్న విషయం మీ మామయ్య గారికి తెలిసిపోయిందా లేక ఏంటి అనేది అది ఇది అని ఏదోదో చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? ఇదంతా కాదు, అసలు సాగర్ మా నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడవలసిన అవసరం ఏముంది? మా మామయ్య మమ్మల్ని ఆస్తి ఇవ్వకుండా ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పలేదు కదా, మరి నువ్వెందుకు వెళ్ళి మా నాన్న దగ్గర అలా చెప్పావు? అంటే మా నాన్న రెచ్చిపోయి ఇంటికొచ్చి గొడవ చేయడానికి అంత కారణం నువ్వేనన్నమాట, నువ్వే ఇదంతా చేసావన్నమాట. ఇంకొకసారి నీకు చెప్తున్నాను, ఇదే నీకు లాస్ట్ అండ్ చివరి అవకాశం. ఇంకొకటి నీ వల్ల కానీ నీ కూతురు వల్ల కానీ ఏదైనా తప్పు జరిగింది అన్న విషయం బయట పడిందే అనుకో, ఖచ్చితంగా వెనక ముందు ఆలోచించుకోకుండా నీ గురించి మొత్తం బట్టబయలు చేసేస్తాను, నిజాలన్నీ బయటకు కక్కేస్తాను అంటూ చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం ఇటు ఆనందరావు ఇద్దరు షాక్ అవుతారు. ఇదే చివరి అవకాశం అని చెప్పి అక్కడి నుంచి కాస్త వచ్చేస్తారు. అక్క ఆగు, నాకు ఒకటి అర్థం కావట్లేదు, కరెక్ట్గా అదే సమయానికి మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి మరి ఎందుకు భాగ్యం చెప్పింది? నువ్వు వల్లి అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్తాననుకో అన్న సమయానికి కదా ఇలా జరిగింది. పైగా అక్కడ ఏమన్నాడో గుర్తుందా? వల్లి కడుపు విషయమా లేదంటే సాగర్ విషయంలో చేసిన కుట్ర అని అడిగాడు. అంటే వల్లి కడుపు విషయంలో కూడా ఏదో మిస్టరీ ఉందక్క, నాకు తెలిసి ఆ మిస్టరీ ఏంటో తెలియడం లేదు అని చెప్పనేసరికి, ఏంటి నువ్వనేది అనగానే, అవునక్క క్లియర్గా తెలుస్తుంది, వల్లి యొక్క కడుపుతో ఉందో లేదో అనేది మనం క్లియర్గా తెలుసుకోవాలి. ఏ రకంగా తెలుసుకోవాలో మనం ఆలోచించాలక్క. వల్లి అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్దాము అనుకున్న ప్రతిసారి కూడా ముందుగా వాళ్ళకి హెచ్చరించినట్టుగా అవుతుంది. పైగా పొద్దుట కూడా నేను వల్లి యొక్క టాబ్లెట్స్ వేసుకుంటుందా లేదా అని వెళ్ళినప్పుడు టాబ్లెట్స్ వేసుకోవట్లేదు అన్న ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే ఆ టాబ్లెట్స్ తీసి కిటికీలోంచి బయటికి విసిరేమని ఇంకా ఆ సుక్కు చెప్తుంటే నేను విన్నాను, కానీ వినలేనట్టుగా అక్కడ యాక్ట్ చేసి నేను బయటికి వచ్చేసాను. ఇదంతా చూస్తుంటే వల్లి యొక్క కడుపుతో లేదన్న విషయం భాగ్యానికి, వల్లి అక్కకి, అలాగే ఈ సుక్కుకి ముగ్గురికి తెలుసు అని చెప్పనేసరికి, ఇప్పుడు ఎలాగా వల్లి యొక్క కడుపుతో లేదన్న విషయం ఎలా బయట పెట్టగలుగుతాం ప్రేమ? అక్క ఒకరోజు నువ్వు మీ డాక్టర్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు కదా, ఆ డాక్టర్ ఫ్రెండ్తో మాట్లాడావు కదా, తన్ని ఇంటికి పిలిపించి తన చేత చెక్ చేయిస్తే వల్లి యొక్క తప్పించుకోవడానికి అవకాశం ఉండదు కదా, అప్పుడు ఏదైనా తేడా వస్తే అప్పుడే మనం ఏదో ఒకటి ఆలోచించవచ్చు. అసలు ఆ డాక్టర్ని పట్టుకుంటే విషయం బయటకు వస్తుంది కాబట్టి మొదట మనం ఈ ఒక డాక్టర్ని ఇంటికి పిలిపిద్దాం. ఇంటికి పిలిపించి అసలు వల్లి యొక్క కడుపుతో ఉందో లేదో అనేది కన్ఫర్మ్ చేసుకుందామని చెప్పనగానే
సరే, నేను ఒకసారి తనకి కాల్ చేసి రమ్మని చెప్తాను. అప్పుడు తను వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచిందామని ఇంకా నర్మద ఇటు ప్రేమ ఇద్దరు అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంటికి వెళ్ళాక ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి చెప్పే అనగానే నాకు ఒక హెల్ప్ చేయాలి అనేసరికి, ఏంటే హెల్ప్? నువ్వు మా ఇంటికి రావాలి. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉన్న మా తోటికోడల్ని చెక్ చేయాలి. చాలా డీప్గానే చెక్ చేయాలి. చెక్ చేసి తను ప్రెగ్నెంట్గా ఉందో లేదో కనుక్కోవాలి అనగానే, దానికి అంత కష్టపడ్డం ఎందుకే? హెచ్సిసి ఉంటుంది కదా, అది చేసుకుంటే సరిపోతుంది కదా అనగానే, నోనో అది చేయడం కాదు, తను కడుపుతో లేదని నాకు అనుమానం. కానీ కడుపుతో ఉన్నానని మా అందరి దగ్గర అబద్ధం చెప్తుంది. అందుకోసమనే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాలి అని చెప్పనేసరికి, సరే నేను ఏదో ఒకటి చేస్తాను, ఖచ్చితంగా వస్తాను అని చెప్పి ఆ డాక్టర్ ఫ్రెండ్ చెప్పడంతో సరేనని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. సరే, అక్కడి నుంచి కాస్త ఇంటికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఎప్పుడు వస్తావే అనగానే, రేపు ఉదయాన్నే వస్తాననేసరికి ఆ సమయంలో అందరూ ఇంట్లో ఉండేటట్టుగా, ముఖ్యంగా రామరాజు ఉండేటట్టుగా ప్లాన్ చేస్తుంది ఇంకా నర్మదైతే. నర్మద అటు ఇటు తిరగడంతో, ఏమైందే, ఎందుకు అలా కంగారుగా తిరుగుతున్నావు అంటూ బుజ్జమ్మ అడగానే, నాకు ఒక అనుమానం వచ్చింది అత్తయ్య. ఆ అనుమానం తీర్చుకోవడం కోసమే నా ఫ్రెండ్ డాక్టర్ని రమ్మని చెప్పాను అనేసరికి, ఏం మాట్లాడుతున్నావే, నీకు అనుమానం రావడం ఏంటి? నీకెందుకు అనుమానం వచ్చింది? దేని గురించి అనగానే, వల్లి అక్క కడుపుతో లేదన్న అనుమానం నాకు వచ్చింది. ఎందుకంటే వల్లి అక్కలో చాలా మార్పు వస్తుంది. తను ప్రతిదానికి టెన్షన్ పడడం, కడుపుతో ఉన్న మనిషి ఇలా ఎప్పుడూ ప్రవర్తించట్లేదు. కడుపుతో ఉందో లేదో అనుమానమే అని చెప్పనేసరికి, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? ఆ రోజు కూడా సాగర్ని రెచ్చగొట్టి మా నాన్నని రెచ్చగొట్టి ఇంటికి పంపించింది ఎవరో కాదు, ఆ భాగ్యమేనన్నట. ఈరోజు మా నాన్న రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళాను. భాగ్యం చెప్పింది కాబట్టి సరిపోయింది, వాటా గురించి మాట్లాడాను అంటూ మా నాన్న మాట్లాడుతున్నాడు అత్తయ్య అని చెప్పనేసరికి, ఏమంటున్నావే అని చెప్పాను. కానీ అవును, వాటా గురించి మా నాన్న మాట్లాడడానికి కారణం భాగ్యమంట. వల్లి అక్కను కరెక్ట్గా హాస్పిటల్కి తీసుకువెళ్దామనుకున్న సమయానికే సాగరు మా నాన్న అంత పెద్ద గొడవ చేశారు. అలా ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు? కావాలని అంత పెద్ద గొడవ చేశారు. అందుకోసమని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి నేను ఈ అనుమానాన్ని ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా, ఇంకా ప్రేమ అంది, డాక్టర్ ఫ్రెండ్ని పిలిపిస్తే అన్ని విషయాలు బయటపడతాయి అని చెప్పింది. అందుకే నా ఫ్రెండ్ను రమ్మని చెప్పాను అత్తయ్య. ఇప్పుడు ఇంటికి వచ్చాక నా ఫ్రెండ్ మాటల ద్వారా అసలు వల్లి యొక్క కడుపుతో ఉందో లేదో తెలిసిపోతుంది అని చెప్పనేసరికి, సరే కడుపుతో ఉందో లేదో తెలుస్తుంది, అది నిజమని చెప్పి వల్లి నమ్మాలి కదా. నేను కడుపుతోనే ఉన్నాను అంటూ గొడవ చేస్తే దానికి హాస్పిటల్కి వెళ్ళడమో ఏదో ఒకటి చేయడమో చెయ్యాలి. మొదటైతే మామయ్య గారిలో అనుమానం రావాలి, అదే నేను కోరుకునేది. వల్లి ఏదో తిమ్మిని బొమ్మిని చేసేస్తుందేమోనని భయం వేస్తుంది. వీలైనంత తొందరలోనే నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పనేసరికి, నువ్వు అనుకుంటే బయట పెడతావే అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అందుకే అత్తయ్య మా ఫ్రెండ్ని రమ్మన్నాను. మా ఫ్రెండ్ వస్తుంది కదా, అప్పుడు మామయ్య గారు కూడా ఇంటి దగ్గర ఉంటే మా ఫ్రెండ్ ఉండగానే అందరూ ఉండగానే చెక్ చేయిస్తాను. అప్పుడు వల్లి యొక్క కడుపుతో ఉందో లేదో అనేది తెలిసిపోతుంది. అసలు కడుపుతో ఉంది అన్న చెప్పిన డాక్టర్ ఉన్నారు కదా, ఆ డాక్టర్ ద్వారా అసలు ఏం జరిగిందో ఏంటో తెలుసుకుంటాను అని చెప్పి నర్మద అంటుంది. సరే రమ్మని చెప్పు అని ఇంకా చెప్పడంటే, వస్తుంది అత్తయ్య వస్తుంది, అందరూ ఇంట్లోనే ఉండాలి, మామయ్య గారు ఎటు పోకుండా ఇంట్లోనే ఉండాలి అనగానే, మీ మామయ్య ఇంట్లోనే ఉన్నారు కదా, ఎటు వెళ్ళరు అని చెప్పి ఇంకా నర్మద ఇటు బుజ్జమ్మ ఇద్దరు మాట్లాడుకుంటారు. మాట్లాడుకునేసరికి ఈలోపు ఫోన్ చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్. చేయడంతో, ఎక్కడున్నావే అనగాని, ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయి కదా, ఏ ఇల్లు అనేసరికి, వస్తున్నానని గబగబా బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి ఈ ఇల్లే అనేసరికి, సరే లోపలికి రా అని చెప్పి, అది ప్రేమ వాళ్ళ ఇల్లు అనగానే, ఓహో ప్రేమ వాళ్ళదా, సరే అని లోపలికి వచ్చిన తర్వాత, నమస్కారం అండి అనేసరికి, నమస్కారం అని చెప్పాను. కానీ అమ్మ నర్మద ఎవరివిడా అని చెప్పి రామరాజు అడుగుతాడు. వల్లి అక్కని హాస్పిటల్కి తీసుకువెళ్దామని ఎన్నిసార్లు అనుకున్నా కుదరడం లేదు కదా మామయ్య, అందుకని నా ఫ్రెండ్ అయిన డాక్టర్ని ఇంటికే పిలిపించాను. తను ఒక్కసారి చెక్ చేసి
కడుపులో ఉన్న బిడ్డ ఏ గ్రోత్ అంతా కూడా చెక్ చేసి చెప్తుంది. అప్పుడు క్లినిక్కి తీసుకువెళ్తే తను మెడిసిన్ రాసి ఇచ్చేస్తుంది. మనం ప్రత్యేకించి హాస్పిటల్కి వెళ్ళే పని ఉండదు అని చెప్పాను. కానీ అవునా సరే అయితేని అని చెప్పి వల్లిని పిలిచావా అని చెప్పాను. కానీ లేదండి పిలవలేదు అనగానే, మరి అలాగే నిలబడతావెందుకు, వెళ్ళు వల్లిని పిలుచుకురా, వల్లిని పిలుచుకురమ్మని చెప్పాలా ఏంటి, పని కట్టుకుని బొట్టు కాటికి పెట్టి వెళ్ళు అని చెప్పాను. కానీ వెళ్తున్నానండి అంటూ ఇంకా బుజ్జమ్మ వెళ్ళి అమ్మ వల్లి అంటూ తలుపులు కొడుతుంది. తలుపులు కొట్టేసరికి తలుపులు తీసి ఏంటత్తయ్య అని చెప్పాను. కానీ ఒక్కసారి బయటికి రమ్మా, నీతో మాట్లాడే పనుంది అని చెప్పాను. కానీ సరే అత్తయ్య వస్తున్నానని బయటికి వచ్చేసరికి తీరా మూసి చూస్తే డాక్టర్ ఉండడంతో, అమ్మ వల్లి నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్దామంటే కుదరడం లేదు కదా, అందుకని నర్మద వాళ్ళ ఫ్రెండ్ని ఇంటికే పిలిపించి ఇంటి దగ్గరే మాట్లాడుతుంది. ఎందుకత్తయ్య ఎందుకు అని చెప్పాను. కానీ మీ మామయ్య గారే రమ్మని చెప్పారంట అంటూ ఇంకా బుజ్జమ్మ అనేసరికి బుజ్జమ్మ వంక చూస్తాడు రామరాజు. బుజ్జమ్మ కన్ను కొట్టడంతో సైలెంట్ అవుతాడు. ఏంటి మామయ్య గారికి ఎందుకు అంత అనుమానం వచ్చింది? అచ్చి బాబాయ్ మామయ్య గారండి, నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నానండి. హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నావులేమ్మా, ఒక్కసారి డాక్టర్ వచ్చారు కదా, ఈ డాక్టర్తో కూడా చెక్ చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని నా ఉద్దేశం, అందుకే పిలిపించాను అని చెప్పాను. కానీ సరే అని ఇంకా అక్కడే కూర్చుంటుంది. ఇంకా ఏం చేస్తుంది, నిప్పుల మీద కూర్చున్నట్టుగా ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టుగా తప్పక మనసొప్పక కూర్చుంటుంది. కూర్చునేసరికి డాక్టర్ కూడా పక్కనే చైర్తో కూర్చుని తను స్టెథోస్కోప్ తీసి చెవులో పెట్టుకుని గుండెలకి పెట్టి చూస్తుంది, ఫ్రంట్ బ్యాక్. తర్వాత కడుపు మీద పెట్టి చూసేసరికి కడుపులో ఏ కదలిక ఏ హార్ట్ బీటు ఏమీ వినిపించకపోవడంతో ఒక్కసారి రూమ్లో పడుకుంటే చెక్ చేస్తాను అనేసరికి సరే అని ఇంకా రూమ్లోకి వెళ్ళిన తర్వాత బుజ్జమ్మ నువ్వు కూడా వెళ్ళు అంటూ రామరాజు చెప్తాడు. అలాగేనండి అని ఇంకా బుజ్జమ్మ అలాగే తనతో పాటు నర్మద ఇంకా వెళ్ళేసరికి ఇంకా డాక్టర్ చెక్ చేస్తుంది. డాక్టర్ చెక్ చేసి వాళ్ళతో ఏం చెప్పదు, నర్మద వంక చూసి బుర్ర అడ్డంగా ఊపుతుంది. ఎందుకంటే ముందే చెప్తుంది నర్మద తను ప్రెగ్నెంట్ కాదని నా అనుమానం, కానీ తను ప్రెగ్నెంటో కాదో అనేది క్లారిటీ నువ్వే ఇవ్వాలి అని ముందే చెప్తుంది. కాబట్టి ఇంకా తన ఫ్రెండ్ చూసి ఏమీ లేదు అన్నట్టు చెప్తుంది. చెప్పడంతో ఏంటి ఏమంటున్నారు అని చెప్పాను. కానీ అవును తన కడుపు అయితే లేదు, తన కడుపుతో లేదు అనగానే ఏం మాట్లాడుతున్నావు, తన కడుపుతో లేకపోవడం ఏంటమ్మాయి, ఆల్రెడీ మందులు కూడా తెచ్చుకుంది కదా అని చెప్పనేసరికి మందులా ఒక్కసారి చూపించండి, అవేం మందులో ఏంటో నేను చూస్తానని డాక్టర్ కాస్త మందులన్నింటినీ కూడా ఓపెన్ చేసేసరికి ఇవి అసలు కడుపుతో ఉన్న వాళ్ళు వాడే మందులు కాదు, ఏదో పిచ్చి మందులు తీసుకొచ్చి, అంటే ఇది అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వేసుకోతగ్గ మందులు కాదు, ఈ మందులు కడుపుతున్న వాళ్ళు వేసుకోతగ్గ మందులు కాదు, అసలు తను ప్రెగ్నెంటే కాదు అని చెప్పాను. కానీ అని డాక్టర్ బయటికి వచ్చేస్తుంది. ఏమంటున్నావే, నువ్వు చెప్పేది నిజమా అని చెప్పాను. కానీ ఏమైందమ్మా నర్మదా, వల్లి కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రమాదమా, వల్లి కడుపులో ఉన్న బిడ్డకు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పి రామరాజు అడిగేసరికి చూడండి అంకుల్, అసలు ఆ అమ్మాయి కడుపుతోనే లేదు, తన దగ్గర కొన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయి, అవేమీ కడుపుకు సంబంధించినవి కాదు, పెయిన్ కిల్లర్స్, జ్వరానికి సంబంధించినవి, కీళ్ళ నొప్పులకి సంబంధించినవి, అవే తప్ప కడుపుతో ఉన్న వాళ్ళు వేసుకునే టాబ్లెట్స్ కాదు. తను మీకు ఎందుకు అబద్ధం చెప్పిందో తెలీదు, నిజంగా తనైతే కడుపుతో లేదు అని చెప్పనేసరికి ఏంటి తను కడుపుతో లేదా అని చెప్పాను. కానీ లేదు మామయ్య, నేను కడుపుతో ఉన్నాననే డాక్టర్ చెప్పారు మామయ్య, ఈ డాక్టర్కి ఏమీ తెలీదు, అసలు ఈ డాక్టరే కాదు, నాకు తెలిసి నర్మద ఫ్రెండ్ డాక్టర్లా తీసుకొచ్చిందేమోనని అనిపిస్తుంది, లేదంటే కడుపుతో ఉన్న మనిషిని కడుపుతో లేను అంటూ ఎలా చెప్పగలుగుతారు, లేదా ఈవిడికి చెక్ చేయడం రావడం లేదు అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు, నాకు చెక్ చేయడం రావట్లేదా, నేను కడుపుతో ఉన్న వాళ్ళని ఎలా చెక్ చేయాలో నాకు తెలీదా, నువ్వు కడుపుతో ఉన్నాను అని చెప్తున్నావా, అసలు నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పిన డాక్టర్ ఎవరు, ఏ హాస్పిటలు అని చెప్పి ఇంకా నిలదీస్తుంది. ఇంకా డాక్టర్ అయితే నిలదీసేసరికి అది పలానా హాస్పిటలు అని చెప్పి నర్మద చెప్పేస్తుంది.
చెప్పేసరికి ఆ హాస్పిటల్లో డాక్టరా, ఆ డాక్టర్ ఎలా ఉన్నారు అనగాని ఇలా ఉన్నారు అనేసరికి తను నాకు బాగా తెలుసు, క్లోజ్ కూడా. ఇప్పుడే తనకి ఫోన్ చేసి పిలిపిస్తాను అని చెప్పి ఇంకా వెంటనే ఆ డాక్టర్కి ఫోన్ చేసేసరికి చెప్పండి డాక్టర్ అని చెప్పాను. కానీ మేడం మీరు ఎక్కడున్నారు అనేసరికి నేను హాస్పిటల్లో క్లినిక్లోనే ఉన్నాను, ఇప్పుడే ఇంటికి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాను అనేసరికి మీరు కొంచెం ఏమనుకోకపోతే మీకు ఒక లైవ్ లొకేషన్ పెడతాను, మీ అర్జెన్సీ అక్కడ చాలా ఇంపార్టెంట్గా ఉంది, నేను అక్కడే ఉన్నాను, ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ లేడీని చెక్ చేయాలి, నాకు తెలియడం లేదు మేడం, ఒక్కసారి మీరు వచ్చి చూస్తే అనేసరికి అవునా మీరు సీనియరే కదా, లేదు మేడం ఒక్కసారి రండి అనేసరికి సరే లైవ్ లొకేషన్ పెట్టండి అనగానే లైవ్ లొకేషన్ పెట్టేసరికి డ్రైవర్ నేను చెప్పిన రూటాల్లో పోనివ్వు అని చెప్పాను. కానీ సరేనని అటు తిప్పి అటు తిప్పి ఇంకా చివరికి రామరాజు ఇంటి వరకునైతే తీసుకొస్తారు. ఇంకా అలా రామరాజు ఇంటి వరకు వచ్చిన తర్వాత డాక్టర్ అని చెప్పాను. కానీ రండి లోపలికని ఇంకా నర్మదా వీళ్ళెవరూ కనిపించరు. కానీ ముందు డాక్టర్ కనిపించి లోపలికి తీసుకువెళ్తుంది. లోపలికి తీసుకువెళ్ళి తీరా మూసి చూసేసరికి ఎదురుగుండా వల్లి పక్కన వీళ్ళంతా కనిపించడంతో ఒక్కసారిగా డాక్టర్ షాక్ అయిపోతుంది. ఎవరా పేషెంటు అనగానే తనే పేషెంట్, మీరే చెప్పారంట కదా కడుపుతో ఉన్నావు అని చెప్పి, పైగా రిపోర్ట్స్ ఏయో ఇచ్చారంట, ఇప్పుడు అమ్మాయి నన్ను తప్పు పడుతుంది, అసలు మీరు డాక్టర్ అయినా అంటూ నా మీద నింద వేస్తుంది. ఏంటి డాక్టర్ ఏంటిదంతా, తను కడుపుతో ఉందని అసలు అలా ఎలా చెప్పారు, ప్రెగ్నెంట్ కాకుండా ప్రెగ్నెంట్ అని అలా ఎలా చెప్తారు డాక్టర్, చెప్పండి డాక్టర్, అంటే మీరు అబద్ధం చెప్పారా, లేక నేను చెక్ చేయడం రావడం లేదా, నేను చెక్ చేయడం రావట్లేదు అన్నందుకే మిమ్మల్ని పిలిపించాను, లేదంటే మరొక సీనియర్ డాక్టర్ని పిలిపిస్తాను అనేసరికి ఇంకా నిజం చెప్పేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన అబద్ధాన్ని పెంచి పోషిస్తూ ఉంటే తర్వాత నా పిక్కే చుట్టుకుంటుంది. ఇప్పుడు ఈ ఇంటికి పిలిచి అడిగింది కాబట్టి సరిపోయింది. వీళ్ళు మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళని ఎలా అడిగితే వాళ్ళు నా పేరే చెప్తే మళ్ళీ నాకు అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఈ విషయాలన్నీ డీన్ దగ్గరికి వెళ్తే మాత్రం నన్ను రిజైన్ చేసామని చెప్తారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలి అంటే ముందు ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి అనుకుని ఏంటి డాక్టర్ ఏమంటున్నారు అని చెప్పాను. కానీ ఏమంటావేంటి చెప్పండి డాక్టర్, అలా సైలెంట్గా ఉంటారేంటి, నిజంగా తను ప్రెగ్నెంట్ అయితే చెప్పండి, మరొక పెద్ద డాక్టర్ని పిలిపిస్తాను అనగానే లేదు డాక్టర్ నన్ను క్షమించండి, తను నిజంగా ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి డాక్టర్ చెప్తుంది. ఏమంటున్నారు మేడం, మీరే కదా చెప్పారు తను ప్రెగ్నెంట్ అని అనగానే నా అంతటా నేను ఆ మాట చెప్పలేదు, వాళ్ళమ్మ నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడితేనే చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందే తప్ప నేను నిజానికి తను కడుపుతో ఉంది అన్న విషయం చెప్పాలని అనుకోలేదు. రెండోసారి ఆ విషయం తనకే చెప్పాను, చెంప పగలగొట్టి మరీ మీ అమ్మ నువ్వు నాటకాలాడుతున్నారా అని కూడా మందలించి నువ్వు ఎందుకు ఇక్కడ వరకు తీసుకొచ్చావు, నిజానికి నువ్వు కడుపుతో లేవు కడుపుతో ఉన్నావు అని మీ అమ్మ అబద్ధం చెప్పించింది అని తనకు వివరించి మరి ఇలాంటి విషయం మళ్ళీ రావద్దు నా దగ్గరికని కూడా క్లియర్గా చెప్పాను. ఇప్పుడు తన మళ్ళీ పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చింది. అవును మరి డాక్టర్, నేను వచ్చి చూస్తే నువ్వు అసలు డాక్టర్వే కాదు, ప్రెగ్నెన్సీ లేడీ ఎలా ఉంటుందో చెక్ చేయడం నీకు చేత కాదు, అసలు నువ్వు డాక్టర్వేనా, నేను కడుపుతో ఉన్నాను అంటూ నాతోనే వాదించింది డాక్టర్. అందుకే నాకు వెంటనే ఏ డాక్టర్ చెక్ చేశారు అని అడిగేసరికి మీ పేరు చెప్పింది. తను కూడా చెప్పలేదు, ఈ అమ్మాయి చెప్పింది. చెప్పడంతో వెంటనే మీకు కాల్ చేశాను. ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆ అమ్మాయి నా మీద నింద వేసింది, అసలు మీరు డాక్టరేనా అంటూ నాతో ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడింది. అలా ఎలా చూస్తూ ఊరుకోవాలి డాక్టర్ అంటూ ఇద్దరు డాక్టర్లు కూడా మాట్లాడుకునేసరికి ఎప్పటికైనా అర్థమైందా మావయ్య, వల్లి యొక్క కడుపుతో లేదని, కావాలని వల్లి యొక్క కడుపుతో ఉందని అబద్ధం చెప్పి మరి ఇంట్లోకి వచ్చేటట్టు చేశారు వాళ్ళ అమ్మ వాళ్ళు అని చెప్పనేసరికి ఇంకా డాక్టర్స్ ఇద్దరు వెళ్ళిపోతారు. ఏం మాట్లాడుతున్నావు, కడుపుతో ఉందని కడుపుతో లేకుండా ఉందని అబద్ధం ఎందుకు చెప్తారు, చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అని చెప్పాను. కానీ చెప్తాను మామయ్య, అన్నీ చెప్తాను. ఎందుకంటే వల్లి అక్కను చందు బావ తీసుకెళ్ళి పుట్టింట్లో వదిలేశాడు కాబట్టి.
వల్లి అక్క చేసిన తప్పేంటి అంటే అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమాయణం నడిపిందని వల్లి అక్క అని తెలియడం, అలాగే అమూల్య జీవితాన్ని నాశనం అవ్వడానికి కారణం వల్లి అక్క అని తెలియడం, పైగా తను 9th క్లాస్ వరకే చదువుకుని ఎంఏ ఇంగ్లీష్ చదివాను అంటూ అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్తే నాకు నచ్చదు అని మీకు తెలుసు కదా అని చెప్పనేసరికి, ఏంటమ్మా వల్లి ఏంటిదంతా, నువ్వు కడుపుతో లేకుండా కడుపుతో ఉన్నావని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారు? అయినా చందు ఎందుకు నిన్ను పుట్టింటికి పంపించేశాడు? విశ్వకు అమూల్యకు మధ్య రాయబారం నడపడం నువ్వేంటి? అసలు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే నీకొచ్చే లాభం ఏంటి? అసలు అలా ఎలా ఆలోచిస్తున్నావు? తను మీ ఆడపడుచు అన్న సంగతి మర్చిపోయావా ఏంటి? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఇంట్లో ప్రతిసారి గొడవలు తీసుకురావద్దు అంటూ నర్మద మాట్లాడుతుంది. ఈలోపు చెప్పువల్లి అంటూ మాట్లాడుతూ రామరాజు నిలదీస్తాడు. ఎంత నిలదీసినా ఏమేం మాట్లాడదు. ఒరే పెద్దోడా, వెంటనే వీళ్ళమ్మకి నాన్నకి కబురు పెట్టరా, వాళ్ళు కూడా ఇక్కడికి జెట్ స్పీడ్లో రావాలి అని చెప్పనేసరికి, అలాగే నాన్న నేను మాట్లాడతాను అని చెప్పి బయటికి వెళ్ళి, మిమ్మల్ని అర్జెంటుగా మా నాన్న రమ్మంటున్నారు, ఏదో బిజినెస్ ఏదో అన్నారంట కదా, దాని గురించి రమ్మంటున్నారు అని చెప్పి వాళ్ళకైతే చెప్తారు. ఎందుకంటే నమ్మించాలి కాబట్టి. ఇంకా వల్లి సైలెంట్గానే నిలబడి ఉండేసరికి కొద్దిసేపటికి భాగ్యం ఆనందరావు ఇద్దరూ వస్తారు. ఇద్దరు వచ్చేసరికి రా అత్త అని చెప్పి ఇంకా ధీరజ్ అనేసరికి మళ్ళీ ఏం కొంప మునిగిందో ఏంటో, కొంప తీసి ఈయన మాట్లాడిన మాటలకి వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయం బయటపడిపోయిందా? ఏమవుతుందో ఏంటో, ప్రతి క్షణం దినదిన గండంలానే ఉంది అని ఇంకా అడుగులు వేసుకుంటూ లోపలికి వస్తారు. అసలు మీ కూతురు కడుపుతో లేకుండా కడుపుతో ఉందని ఎందుకు అబద్ధమాడారు? తన కాపురం నిలబెట్టడం కోసమా? నీ కూతురు కాపురం నిలబెట్టడం కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడేస్తావు, ఎవరికైనా ప్రమాదం కల్పిస్తావు. కానీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి నీకు హక్కు అధికారం ఎవరిచ్చారు? అసలు నా కూతురు జీవితాన్ని నాశనం ఎవరు చేయమని చెప్పారు? ఎవరు చెప్తే ఆ విశ్వకు అమూల్యకు మధ్య రాయబారం వల్లి నడిపింది? చెప్పు భాగ్యం అంటూ ఇంకా రామరాజు నిలదీసేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఎంత చెప్పినా కానీ అర్థం కాదు. ఇంకా అర్థం కాకపోయేసరికి అది అన్నయ్య గారు అనేసరికి చెంప పగలగొడుతుంది ఇంకా బుజ్జమ్మ. అయితే వదిన అనేసరికి ఏంటి చెప్పు, ఇన్ని రోజులు కూడా మీరు చేసిన తప్పులన్నీ బయటపడినా గాని వల్లి కడుపుతో ఉంది కదా అని ఇవన్నీ వదిలేశారా పెద్దోడా? జరిగిందేదో జరిగిపోయింది. తన కాపురం నిలబెట్టుకోవడం కోసమే ఇదంతా చేసుండొచ్చు, వదిలేసే. తను కడుపుతో ఉంది, ఈ ఇంటికి వారసుడో వారసురాలో రాబోతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, కడుపుతున్న అమ్మాయి బాధపడకూడదు. ఇప్పుడు నువ్వు వదిలేసావంటే తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి చెప్పి ఇక్కడే ఉండేటట్టుగా వాడి మనసును మార్చాను నేను. కానీ నువ్వు ఇలాంటి పని చేస్తావనుకోలేదు. కడుపుతో లేకుండానే కడుపుతో ఉందని అలా ఎలా అబద్ధం చెప్తావు భాగ్యం? రేపన్నా రోజున నిజం బయటపడితే నీ కూతురు పరిస్థితి ఏమవుతుందనుకున్నావు? నా కొడుకు నీ కూతుర్ని ఇష్టపడి ఇంట్లోకి రానిచ్చాడనుకుంటున్నావా? కేవలం కడుపుతో ఉంది అన్న ఒకే ఒక్క కారణం చేత రానిచ్చాడు. అదే కాక పైగా నా రెండో కొడుకు కూడా నా కుటుంబం నుంచి వెళ్ళిపోవాలని, మా ఆయన ఆస్తి ఇవ్వను, వాళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాను అని చెప్పాడని వెళ్ళి ఆ ప్రసాదరావుకి చెప్తావా? ప్రసాదరావు వచ్చేమో ఇక్కడ గొడవ చేసేటట్టు చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? ఇన్ని గొడవలు చేసి ఈ రకంగా మా కుటుంబాన్ని ప్రతి క్షణం నరకం చూసేటట్టుగా చేయడానికి అసలు నీకు ఎవరిచ్చారు హక్కు? నువ్వసలు మనిషివేనసలు? ఇలా ఎవరైనా చేస్తారా అంటూ ఇంకా రామరాజు ఇటు బుజ్జమ్మ అందరూ కూడా అడిగేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అలా సైలెంట్గానే నిలబడిపోయి ఉంటుంది. మరి ఇప్పుడు రామరాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.